అన్న బంగారం బావ నువ్వేనా? ఎట్లా మీ బాండింగ్ ఎట్లా? ఎప్పటి నుంచి మీ బాండింగ్ ఏంది అసలు? మీ బావ బొమ్మరదల బాండింగ్ ఏంది? మీ కథ ఏంది? ఓయో తుస్సో, ఓయో తుస్సో, నిద్ర వస్తుందా? నీతో పాటు వేస్తాడా పెగ్గులు? ఏంది కథ? నేనే ఇంత లైట్ గా అందిస్తా ఉంటాను. బావ మీ అందరు పెళ్లి చేసుకుంటారు, నాకు ఓ పిల్లని చూడు రాదే అంటాడా ఎప్పుడన్నా? ఈ ఈ అన్నతోని అన్న 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 నీ గురించి మాట్లాడుతున్నానే, ఫీల్ కాదు. మీ ముద్దుల బొమ్మరిది మీరిద్దరు కలిసి తాగిన తానే పండుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి తాటికాలు పోయి తాగిగాలవనుకో. ఎన్ని వేస్తాడు మెల్ల కూర్చుని? వేసిన మూడేసిండు. ఓ మొగువైనో ఇప్పటి నుంచి ఏది దాయిపోయాడు మరి కారం బొత్త ఏడా ఇక నువ్వేమనకి మోరదొప్ప నువ్వు. ఎప్పుడన్నా మీ అమ్మ నువ్వు ఒకరి మీద ఒకరు ఏడ్చుకొని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా తలుచుకొని ఏడ్చిన సందర్భం? మా అమ్మ మా నాన్న నా చిన్నతనం నుంచి మా పెద్ద అన్న ఏదంటే అదే వేదం. మా నాన్న కూడా అది కావాలరా అది కొనుక్కుందామంటే అది కొనేసేటోడు. పెద్దన్న అలాంటి ఫ్యామిలీ పెద్దన్నతోనే లాస్ట్ అయింది అనుకోవచ్చాక. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. వెంకన్నది ఇంటర్వ్యూ ఆల్రెడీ మీరు చూశారు కదా. ఆ ఇంటర్వ్యూలో మా పెద్ద బావ అన్నాడు కదా. ఇక మీకు వాళ్ళ పెద్ద బావని కూడా చూపిద్దాము. మరి అంతగానం కలవరిస్తుండే వెంకన్న అని వాళ్ళ పెద్ద బావ దగ్గర కూడా తీసుకొచ్చినాము. ఇక బొట్టు పెట్టినాము, వెంకన్నకి ఇంత పౌడర్ వేసినాము. ఇక డిష్ సుక్క అన్నాడు కానీ ఆల్రెడీ బుగ్గలు పాల బుగ్గలు కదా, అందగాడు. బుగ్గలు కందిపోతే ఏమో మళ్ళా బొట్టు పెడితే అని పెట్టలే, ఒకటే బొట్టు పెట్టినాం. ఓకే అన్న నమస్తే. నమస్కారం అన్న బంగారం బావ నువ్వేనా? కాదన్న ఇప్పుడు ముగ్గురు మీరు, పెద్ద బావనే ఎందుకు ఇష్టం వెంకన్నకి? ఆయనకు నేను వచ్చినప్పుడల్లా కొద్దిగా మర్యాద చేయడం నా బాధ్యత. కాదన్న ఇప్పుడు ఏ బావలకు గానీ ఎవరికైనా ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటన్నా, కొంచెం చిన్న చూపు అనేది ఉంటుంది కొంతమందికి. ఈడేంది ఆడేంది అన్నట్టు కొంచెం ఉంటది మనుషులకు. చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే కొంతమంది ఏ పోరా పొట్టుడా ఇట్లా కొంచెం ఎగతాళిగా మాట్లాడతారు. నేను 100 సార్లు అడగొచ్చు ఆ ఇంటర్వ్యూలో, మా పెద్ద బావ చెల్లెళ్ళు వాళ్ళ పేర్లెత్తు అన్నాడు. ఇదేంది అతి ప్రేమ అనుకున్నా నేను యాక్చువల్గా. అందుకే హైదరాబాద్ నుంచి అసలు చూపిద్దాం, జనాలకు కూడా తెలవాలి కదా. ఎందుకంటే స్వార్థం పెట్టుకొని మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఏదన్నా ఉంటే మొహం మీద అనేటట్టు ఉన్నాడు ఏదున్నా. ఎట్లా మీ బాండింగ్ ఎట్లా? ఎప్పటి నుంచి మీ బాండింగ్ ఏంది అసలు? మీ బావ బొమ్మరదల బాండింగ్ ఏంది? మీ కథ ఏంది? వీళ్ళు మాకు మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇంకా నువ్వైతే నిజం చెప్తావే, లవ్ మ్యారేజ్ ఏం మ్యారేజ్ కాదా? పెళ్ళేనా? పెళ్లి మ్యారేజా? ఓకే. ఎంకన్నా చెప్పిండంటే అదే నిజం. ఓకే అంటే ఎందుకు అడిగిన అంటే నీకు తెలుసుగా ఎంకన్నా పెళ్లి మ్యారేజ్ అనా? ఎంకన్నా చెప్పిండంటే పెళ్లి మ్యారేజ్ అన్న. ఎట్లా ఏంటి మీ బొమ్మరితో ఎట్లా ఒకసారి నువ్వు చెప్పు నాకు వివరంగా. ఇక మేము ఊహించి మాకు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా మాకు ఈ అమ్మాయిని ఇచ్చి చేయడం అంతా. ఇక మేము ఆడికి పోయినప్పుడల్లా ఇక మాకు ఎట్లా అంటే చిన్నపిల్లలు అనుమానం లెక్క. ఈయన మాకు ఒక తమ్ముడు లెక్క ఊహించుకొని ఇక మాకు చిన్నపిల్లలు అంటే ఎవరినైనా తీసుకుని దగ్గర అలా ఆలోచనతో దగ్గర తీసుకుని ఈయన కూడా అదే ప్రభావంతో మేము ఎక్కువ స్పెండ్ చేయడం జరిగింది. మరి ఇంకిద్దరు సడ్డకులు ఉన్నారు కదా, వాళ్ళు ఉండరా ఈయనతో ఎక్కువ అంటే వాళ్ళు ఉన్నూరు ఊళ్ళు వాళ్ళు అంటే అర్థం కాలేదు. సొంత ఊరు అన్నట్టు వాళ్ళ అదే ఊళ్ళేనా? అదే ఊరు. ఇద్దరిది లవ్ మ్యారేజ్. వాళ్ళు సొంతంగా ఉన్నూరు కాబట్టి వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉండదు. మన కాడికి వచ్చినప్పుడైనా ఇక్కడ ఎవరైనా కానీ నువ్వు ప్రేమతో దగ్గర తీసుకోవడం చేయడం మాకు అంత ఆప్యాయతతో తిరగడం చేయడం. ఓకే. ఇద్దరు కలిసి కూర్చుంటే ఏం చేస్తారు ఎప్పుడు? ఇక మీ ఇద్దరం కలిసి కూర్చుంటే ఇక ఆయన నాతో ఎప్పుడు సిట్టింగ్ అనేది వచ్చినప్పుడు నేనే కళ్ళు కానీ మందు కానీ. ఓయో తుస్సో, నిద్ర వస్తుందా? ఏమొస్తుంది? కళ వస్తుందా? అందగాడు పౌడర్ వేసిండు అయ్యా. నేనేం వేసుకోవాలి? పెళ్ళ ఇద్దరు కొడుకులు, ఇంకేం చేసుకోవాలి నేను?
ఇక బుగ్గ సుక్కలు పెట్టినా ఏ సుక్కలు పెట్టినా ఈ బల కొడతారు అట్లా చేస్తే మేము. నీకంటే ఏందయ్యా పొద్దున ఆ, కాదు ఆ, చిన్నతనం మీ అమ్మ ఆ. ఏ సుక్కలు లేవు ఈ బల కొట్టుడే అంతేనా చిన్నతన బర్రెల కాడికి మేకల కాడికి పోకపోతే ఈ బల కొట్టుడే అప్పుడు. నిజమా? నువ్వే అదృష్టవంతుని ఇప్పుడు మా అందరి మీద నువ్వు అదృష్టవంతుని. ఆ మీ 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 బావ ప్రేమ గెలుచుకున్నావు, మీ బావ ఇక చూసినావా నువ్వు ఏమంటున్నా నేను. మా బాయ్ ఇప్పుడు నాకు ఏదైనా రమ్మంటే అదే చెప్తాను. ఏం తెస్తాడు చెప్పు, ఏం తెమ్మంటావు నువ్వు. కళ్ళమని కళ్ళ చెప్తాడు, ఉమ్, ఎర్రమందమంటే ఎర్రమంది చెప్తాడు. ఉమ్, అందులో మందుల వచ్చి ఉమ్, ఐబి ఉమ్. అమ్మో మొగోడు 2వ క్లాస్ చదివి బాగానే గుర్తు పెట్టుకుండు. రాయల్ స్టాక్ రాష్ట్రాకు ఉమ్, ఈ మూడే 3. కాకపోతే ఉమ్. అప్పుడప్పుడు నువ్వు 2 కదా చదివింది, 3 ఎట్లా మరి పరిస్థితి తుషా. ఓకే అన్న, ఇప్పుడు మీ ఇద్దరు కూర్చున్నప్పుడు మేజర్ గా మీరిద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరిది? మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు అయితే ఇక కొద్దిగా ఫ్రెండ్ లెక్క, అంటే సొంత ఒక కొడుకు లాగానే నేను అయితే ఊహిస్తాను. నాకన్నా వేజల పెద్దోడైనా కానీ, నీకన్నా పెద్దోడా? నాకన్నా వేజల పెద్దోడు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఈయన తర్వాతనే ఏమే. ఓకే. ఇంక వేజల పెద్దోడు. ఎట్లన్నా మనకు ఎంత చిన్నోడైనా గౌరవం తప్పదు. అది నీతో పాటు వేస్తాడా పెగ్గులు ఏంది కదా? ఇక నేనే ఇంత లైట్ గా అందిస్తా ఉంటా. తాగక ముందు ఎట్లుంటారు ఇద్దరు బాబా మరి? ఇక తాగక ముందు అయితే ఇక మంచాలు కూర్చున్నా, లేకపోతే ఎక్కడ కూర్చున్నా గానీ, ఇక కొన్ని సందర్భాలు మాట్లాడే సందర్భాలు మాట్లాడినప్పుడు కొన్ని హ్యాపీగా చెప్తా ఉంటాడు, కొన్ని బాధపడతారా? బాధ. బాబా మీ అందరు పెళ్లి చేసుకుంటారు, నాకు పిల్లని చూడరు అదే అంటాడా ఎప్పుడన్నా? అన్నాడా? ఎప్పుడన్నా అనిపించాం మరి మీ బొమ్మర్దికి మరి పెళ్లి అన్న? పెళ్లి చేద్దామని దగ్గర పిల్ల దొరకలేదా? బాధపడ ఊకో పోంతి చూద్దాం ఎన్నవుతా దేవుడా. ఎవరు లే ఉట్టినే జోక్ చేసింది కానీ అన్న, ఇప్పుడు ముక్కు గిక్క అన్ని లేపినాం అనుకో ఇలా మేము అందరం భయపడతాం. వద్దులే. అయితే అక్క, ఇప్పుడు మీ అన్నతోని చిన్నప్పటి నుంచి మీరు కొంచెం బాండింగ్ అనేది దగ్గర, మీ సొంతం అన్న కాబట్టి ఎట్లుండే వాళ్ళు మీరు? మేమందరం మా అంకన్న ఏది తెచ్చినా మాకు అందరికి ఇచ్చేటోడు, మేము అందరం కలిసి తినేటోళ్ళం. ఏదన్నా తెచ్చినా, ఏదైనా పైసలు గిట్లున్నా కూడా మా గోనిచ్చేటోడు. అసలు నేను తమ్ముడే అనుకునేదాన్ని, నాకు చిన్నతనంలో నేనే ఎత్తుకొని తిరిగేదాన్ని. అవునా? ఓకే. అంటే ఎప్పుడన్నా మీరు గొడవ పడేటోళ్ళ ఇద్దరు? అంటే గొడవ ఏం రాలే కానీ పెళ్ళి పెద్దదాన్ని అయిన తర్వాతనే గొడవ అయ్యేది. ఇప్పుడు చిన్నతనంలో ఎప్పుడు మేము గొడవలు పెట్టుకోలే, కలిసే ఉండేటోళ్ళం. కలిసి ఉండేటోళ్ళు. మీ అన్నకు మరి పింఛన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పింఛని నా పెళ్లి ముందుకు నేను ఇంటర్ చదివేటప్పుడు ఇచ్చిర్రు, ఆటి వరకు రాలే. అయితే మా నాన్న తీసుకొని అక్కడ పెద్ద సార్ దగ్గరికి తీసుకొని పోయిండు, వరంగల్ తీసుకొని పోతే వాళ్ళు మాట్లాడి ఈ పిల్లగానికి ఇంతమందికి ఇస్తారు, ఈ పిల్లగానికి ఎందుకు ఇయ్యరని మా ఊర్లో ఒక బాబాయ్ అనేట ఆయన ఉంటే ఆయన తీసుకొని పోతే పింఛన్ వచ్చింది. ఓకే. చిన్నప్పుడు ఇప్పుడు మీరు మొత్తం 7 మంది అక్క. 7 మందిలో ఎన్నో పర్సన్ మీరు? నేను సెకండా? 3 అన్నయ్యల తర్వాత నేను 4వ. పెద్ద ఆయన చనిపోయింది కదా? పెద్ద ఆయన చనిపోయింది. ఓకే. నీకున్న అన్నలల్లా నీకు ఇష్టమైన అన్న ఎవరు చెప్పు? మా పెద్దన్న. పెద్దన్న చనిపోయిన ఆయన. ఏంది మొత్తం కాందాన్ మొత్తం ఈ అన్నతోని అన్న నీ గురించి మాట్లాడుతున్నా, ఫీల్ కాకు. ఈ అన్నతోని ఇప్పుడు మీ అన్న సెలబ్రేట్ అయ్యిండు. మీకు తెలియని విషయం ఏంటంటే, నాకు తెలిసి ఏపీ తెలంగాణలో ఉన్నారు ఫ్యాన్స్. మొన్న నా ఇంటర్వ్యూ రిలీజ్ కాగానే బీవచ్చమైన కాల్స్ నాకు, అన్న నంబర్ ఈ ఇంటర్వ్యూలు చేస్తాము, మీడియాలు కావచ్చు, మేము ఈయన వీడియోలు చూస్తాం, ఫాలో అవుతుంటాం. మీకెవరన్నా ఇట్లా ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసి పెరిగిన వాళ్ళు జర ఇక చిన్న కొట్లాట్లు అవి కామన్గా ఉంటాయి, ఎవరన్నా మీతో మీ అన్న ఇట్లా అట్లా అని ఎవరన్నా డిస్కస్ చేయడం? మీ అన్న తెలియదు ఎవరికి? ఈయన మా అన్న మాకు తెలుసుగా. మీకు తెలుసు, వేరే వాళ్ళకి బయట వాళ్ళకు తెలుసు కానీ ఈయన ఇట్లనే ఉంటాడని వేరే వాళ్ళు ఏం ఎగతాలంటే వేరే పొరుగురు పోతే ఈయన పొట్టాయన అనేది, కానీ మా ఊర్లో ఎవరు అన్నారు. మా ఊర్లో రెస్పెక్ట్ చేస్తారు. అవును, మీ ఊర్లో పిల్లలు కూడా అదే. నిద్రపోతున్నావు అన్న? కార్ దగ్గర చేసి పెట్టమంటావు, ఇక్కడ ఏసీ పెట్టిమంటావా? వద్దా? వేస్తావా సుక్క? మరి తెప్పిమంటావా మందు ఒక్క పెగ్గ?
మా వయసు వాళ్ళు పెద్దగా అయ్యారుగా, మళ్ళా మాకంటే పెద్దోడు ఇంతే ఉన్నాడు కాబట్టి ఈయన ఇంతే ఉన్నాడు, వీళ్ళు పెద్దగా ఉన్నారు కదా అన్నట్టు రెస్పెక్ట్ ఇచ్చేది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీ 7 మందిలో మీరు ఎవరైతే ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు అందరూ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పోయి ఆ చెల్లెలు పోయినా వాళ్ళు పోయినా ఎప్పుడు ఈయన పాతకపోయింది ఇంట్లోనే. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొంచెం దూరం అయినా ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి పోయినా ఈయన ఎట్లుంటది మీ అనుబంధం? పలకరిస్తాడా లేదంటే ఏమన్నా మైండ్ లో పెట్టుకొని? అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ఎప్పుడన్నా కోపం వస్తే ఆయన కొంచెం మంద అయితే మందలియద్దు, ఏమనొద్దు. మనకి ఏదన్నా కావాలంటే ఇస్తాడు, అది నిమ్మలంగా అడిగితే ఇస్తాడు. కోపంగా మనం ఏమన్నా అంటే సీదరించుకున్నాడు మాట్లాడదు, బూతులు అంటాడు. అట్లా మాట్లాడు. మంత్రాలు వచ్చినట్టేనా బూతులు? బూతులు మస్తు అంటాడు. ఇక ఆయనను మంచిగా చూసుకుంటే ఏమన్నాడు. మీరు మీ ఇద్దరు మేజర్ గా ఎప్పుడు కొట్లాడిన సందర్భం ఒకటి చెప్పు. ఏ విషయంలో కొట్లాడారు, ఎందుకు కొట్లాడారు? ఏ విషయంలో కొట్లాడారు నీకు తెలిసి? ఆయన ఎప్పుడు పక్కన పెడితే నాకు గుర్తు రావట్లే, అట్లా అనలే గాని ఏదన్నా మనం ఇంట్లో ఫ్యామిలీ విషయంలో ఏదన్నా అమ్మ నాన్న గురించి ఏదన్నా మాట్లాడితే అట్లా అనకు అన్నాను అనుకో, నీకెందుకు పోరి, మా చిన్న గురించి ఆయన తాగుతాడు కొంచెం, ఆ అన్న గురించి ఎందుకన్నా ఇట్లా తాగడం, ఎందుకు ఇట్లా తిరుగుతావు అట్నేనా అని ఏమన్నా రియాక్షన్ మా అన్నకు ఏమన్నా తిట్టినట్టు అన్న అనుకో ఇన్వాల్వ్ అవుతాడు, తిడతాడు. మేజర్ ఏమని తిడతాడు? నేను ఊకో పోరి అది లంచం ఉండి అంటాడు. బాబు చల్ల వస్తుందా? నువ్వెవతు అంటాడు. ఏమంటావు చెల్లని? మీ ఇంటికి అంటాడు. కోపం రాకపోతే నార్మల్ గానే మాట్లాడతాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఎవరి ఇష్టం నీకు ఎక్కువ? పెద్ద భావన చెల్లెనా? అప్పుడప్పుడు మా చెల్లె. అప్పుడప్పుడు ఏదో ఊరికే అట్లా ఇచ్చేసినాం అంతే, కానీ ఇక మొత్తం మీద అయితే పెద్ద బావ. ఏమో వెరిగినాయి అన్నావు, పెద్ద బావ ఏంది? మామ. అన్న నీకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏ రోజు ఈయన మీద నీ కోపం రాలేదన్న? రాలేదన్న, అసలు ఏ రోజు కూడా రాలేదు. ఏదో మా పాప ఫంక్షన్ చేసినప్పుడు సంథింగ్ జారి కింద పడ్డాడు, ఖాళీ. అరే అప్పుడేనా ఇది? ఈయన ఇటుకప్పుల కన్నా డీజే పెట్టి ఎగురుతుంటే ఈయన డాన్స్ వేస్తుంది. అయ్యో, ఈయన జారి కింద పడి ఇదైతే మా అన్నయ్య నేను వచ్చి తీసుకుపోయి. మీ అన్ననా? వేరే ఒక ఆయన వచ్చిండు, ఇక మీద ఎక్కున్నాడు. ఇక మేము వచ్చిన మన చిన్న పాపను కాక అట్లా తీసుకుని మీ హాస్పిటల్ ఏదన్నా ఫన్నీ మూమెంట్ అన్న? నమస్తే, నీ దండం పెడతా, నువ్వు వండుకో, నువ్వు వండుకో జరసేపు నిద్ర, నేను లేపుతా, నీకెందుకు టెన్షన్? నీకు ఆకలి అయితే నాటుకోండి కోద్దాం, నీకు అన్ని ఉంటాయి, నువ్వు వండుకో జరసేపు రకుల్ ప్రెసింగ్ లేచేదాకా. అయితే ఇప్పుడు నువ్వు ఎన్నో పర్సన్ స్టార్టింగ్ కదా, మీరే పెద్దోళ్ళు కదా, లేడీస్ లలో పెద్దోళ్ళు మీరే. ఓకే, ఇప్పుడు మీరే పెద్దోళ్ళు అంటే మీ కింద ఇద్దరు చెల్లెళ్ళ? ఇంకా ఇద్దరు చెల్లెళ్ళ? ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తమ్మునికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు చెల్లెళ్ళే లవ్ మ్యారేజ్. ఎట్లా ఒప్పుకున్నారా ఇంట్లో? ఎట్లా అంటే ఒక ఆమె ఒప్పుకున్నారు, ఒక ఆమె చేసుకుంది, ఇద్దరికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటారు అందరు? వాళ్ళు మనకి అన్న ఇప్పుడు నువ్వు పెద్దలు నువ్వు అంటే జర నీదే ఉంటది మొత్తం ఇక రాజకీయం అంతా. సీఎం కేసీఆర్ నడిపించినట్టే ఉంటది, ఎందుకంటే ఇప్పుడు నీ మాట వినకపోతే నడవదు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఎట్లా ఇంట్లో ఎట్లుంటది నీకు? బొమ్మర్దులు ఎట్లా, ఎవరు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, ఎట్లా ఉంటది? అందరూ ఇప్పుడు ఉన్న నలుగురు కూడా ఇప్పుడు చనిపోయినంత సహా అందరు గవర్నమెంట్ బాగానే గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి. ఇక వాళ్ళు నేను బయటకు వెళ్ళకుండా ఇక అన్ని వాళ్ళు అరేంజ్ చేసేది అన్ని. ఇక అందరి ఇట్లలో ముద్దుల బొమ్మర్ది ఈయన. మీ బాండింగ్ అన్న నిద్రపోయినా? నువ్వు పడుకో, డిస్టర్బ్ చేస్తే పులి వేసినట్లు వేస్తున్నావు అందరం. ఇక మీ కోడలు చూస్తున్నాకు తుసు, నువ్వు హీరో. అయితే అన్న ఎప్పుడన్నా ఏదన్నా విషయంలో నీకు ఇప్పుడు, ఎందుకంటే ఇంటికి పెద్దలు నీ కాబట్టి, ఏదన్నా విషయంలో బొమ్మర్లకు నీకు డిస్కషన్ గొడవ రావడం కానీ, లేదంటే సడ్డకులకు నీకు గొడవ రావడం కానీ? ఇక మా సరుకులకు నాకు అనేది అంత మామూలు అండి, అది కామన్. ఇక బామ్మర్దులు అంటే నేనే మా బామ్మడు కొద్దిగా డ్రింక్ బాగా ఇబ్బందికరంగా ఇస్తుంటే వాళ్ళ భార్యలను కొట్టడం చేయడం బాగా ఇబ్బందికరంగా పెడితే నేను హైదరాబాద్ పోయి వాళ్ళను
ఇక బేరే చేయడం కానీ ఏది చేసినా ఇక ఇంటికి ఓ పెద్ద దిక్కు ఇక నువ్వు. మామ తర్వాత ఇక నువ్వే కాబట్టి ఇక ఏదన్నానే వాళ్ళకి చెప్పడం చేయడం, సరే వారికి ఉన్న నా శాయశక్తులు ఉంటారు వాళ్ళకు చెప్పడం జరిగింది మన అయితే. అంతే అంతే చెప్పేకాడికి చెప్తాం ఎవరైనా. ఇక ఆఖరికి అది చెప్పలేని పరిస్థితిలో ఇక మనం వాళ్ళను మందలేయలేము. పట్టించుకో ఏమో చెప్తే ఇంటే మంచోడు, లేదంటే పిచ్చలైట్ మనకెందుకు ఇక. ఎప్పుడన్నా మీ ఈ బొమ్మర్ది, మీ ముద్దుల బొమ్మర్ది మీరిద్దరు కలిసి తాగిన తానే పండుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి తాటి కళ్ళు పోయి తాగి అలవనుకుంది. వామ్మో తుస్సో. వాళ్ళ సంత వాళ్ళ పొలం దగ్గర అది అంటే వనభోజనం అంటే వనభోజనాలు వనభోజనం పోయేటప్పుడు కళ్ళు తెచ్చిండు మా అమ్మ. వండుక తినంటారు అది వనభోజనాలు వండుక తినంటారు. అయితే కళ్ళు తెచ్చిండు ఈయననా వాళ్ళ డాడీ తెచ్చిండు. తెస్తే ఆడిపోయినాం, వీళ్ళ చిలకాన పోయినాం, కూర్చొని తిన్నాం. అది ఫస్ట్ కళ్ళు తాగారు. తాగినాక నాకు అన్నం తినకుండా పోయినా అన్నట్టు. ఇక ఫస్ట్ టైం తాగేసరికి ఏమందంటే 2 గ్లాసులు 2 డిస్పో గ్లాసులు తాగేసరికి కళ్ళు తిరుగుతాయి. ఇక అప్పుడు ఈ సార్ కూడా నాతో కూర్చున్నారు. ఎన్ని వేస్తాడు మెల్ల కూర్చో వేసిన 3 వేసిండు. ఓ మొగ్గును ఏడుంది లచ్చిందేవత చూమమ్మవారు వేసి ఇక నేను అట్టే పనుకున్నా, నా ఏమంటే ఈయన పనుకున్నా. ఈయన పనుకున్న తర్వాత ఈయన పక్కన నేను పనుకున్నా. ఎప్పుడన్నా తాగినప్పుడు కానీ ఎప్పుడన్నా కోపం వచ్చి తిట్టినవా? అక్కడ ఏ రోజు కూడా ఒక రోజు కూడా ఒక మాట నిన్న ఎప్పుడన్నా తిట్టిందా తాగి? నన్ను ఏ రోజు కూడా ఆయన మా బావ పెద్ద బావ వచ్చిన ఊరికే కాలు మొక్క వస్తూ ఉంటాడు. నమస్కారం బావ అంటే పోతున్న ప్రయాణం ఉండే బావ 50 ఇచ్చిపో 100 ఇచ్చిపో. నాకు ఈయన చూసినప్పుడు ఎందుకంటే రోజుకు 100 మందిని చూస్తుంటాం, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అన్నది 5 నిమిషాలు కూర్చుంటే పసిపట్టేస్తాం. ఈయన చూసినప్పుడు నాకు అనిపించింది అంటే సరే ఈయనకు ముక్కు మీద కోపం ఉందా ఇంకోటి ఉందా పక్కన పెడితే అంటే మన నీళ్ళు కదా తాట నీళ్ళు కదా అన్నట్టు కలిమిషం లేకుండా ఏదైనా ఉంటే మొహం మీద అనేస్తాడు, లేదంటే సప్పుడు ఎక్కుకుంటాడు అన్నట్టు. ఊళ్ళో కూడా పిల్లల్ని అడిగితే కూడా అదే చెప్తున్నారు, మాకు మంచిగా టైం పాస్ అవుతుంది, ఈయన ఊళ్ళకి ఈయన ఎప్పుడైనా రాకపోతే ఇబ్బంది పడతాం అన్నట్టుగా. ఏదైనా టెన్షన్లు ఉన్నా కానీ ఈయనతో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతాము. మీరు ఎప్పుడైనా ఫంక్షన్లలో కలిసినప్పుడు బాగా నువ్వు అందరి బొమ్మర్దుల కంటే బాండింగ్ ఈయనతోనే ఎక్కువ ఉంటుందా? ఈయనతో ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్షిప్ లెవెల్, కానీ ఈయనతో కూర్చుంటాడు. పోగానే అంటాడు బావ వచ్చి బావని అట్టి చేసి మెల్లం మసాలా కలిపిన మీ బావకి ఎట్లా పడేసినావు చెప్పు మీ బావని? అంటుండే. ఓకే ఓకే ఇప్పుడు చదువుకొని పోయినప్పుడు మీ అన్న ఎంత వరకు చదువుకొని పోయినా? మా అన్న మేమందరం కలిసే పోయేది. ఫస్ట్ గున్నెపల్లి కాడ చదువుకున్నాం మేము. మా పెద్దమ్మ తీసుకుపోయింది, మా పెద్దమ్మకి పిల్లలు లేరు. ఆడ మా ఎంకన్నతో పాటు మా అమ్మ వాళ్ళు అప్పుడు దేశం పోయేది, చెరుకు కొట్టడానికి ఏదో పోతుందంట. అప్పుడు మమ్మల్ని ఆడ ఉంచిపోయేది. అయితే మా ఎంకన్న బాగా చదివేటోడు, ఆలు 1 2 రౌతి వరకు గుణితాలు అన్ని మంచిగా రాసేటోడు. ఒక్కటి మిస్టేక్ కాపోయేది కానీ అన్ని రాసేటోడు, ప్రతి సంవత్సరం అన్ని రాసేటోడు కానీ ముందు క్లాస్ కు పోయేది. అదే క్లాస్ లో కూర్చుంది. ఎందుకు హైట్ ప్రాబ్లమ్ అయ్యా చదవడనా? అది మెమొరీ అనేది అవి చదవడానికి అంత ఉండపోయేది అన్నట్టు జ్ఞానం. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటే అదే స్కూల్లో? మేము ఫస్ట్ నుంచి 5th చదివిన దాకా అదే క్లాస్ లో కూర్చుంది. సెకండ్ క్లాస్ లోనే పులి లేస్తుంది, కాండ్రిస్తుంది అప్పుడప్పుడు. ఇది అందమైన పులి, ఇది మెత్తగా ఉన్నాయి పాలబుగ్గలు. కానీ అన్ని రాసేటోడు చదివేటోడు కానీ అది అక్షరాలను గుణితం చేసుకొని వర్డ్స్ చదవడానికి వీలు కాకపోయేదేమో. ఓకే. మొన్న అమెరికాలో చదివినా అంటే మరి నేను పరిచయం అయితే అన్నావా లేదా చెప్పు? నువ్వే అన్నావు ఇట్లా పోయినా అంటే కిందికే పోయినా అంటే జోక్ చేసినావా? ఇప్పుడు ఈయనకు డ్రింక్ అలవాటు కానీ లేదంటే ఇట్లా బయట తిరగడం కానీ ఏ వయసు నుంచి బయటికి ఎక్కువ తిరిగేటోడు? ఎక్కువ శాతం 5-6 సంవత్సరాలు అవుతుంది పెళ్ళైన తర్వాతనే. మీ పెళ్ళైన తర్వాత మీ ఆయన ఖరాబ్ చేసిన అనుకోవచ్చా? మా ఆయన ఖరాబ్ చేయలేదు. కాదు, ఆ వీడియోలో మీ ఆయనను బాగా మెచ్చుకున్నాడు, మా చెల్లెలు ఇష్టం లేదు, ఏమైనా బాధపడ్డావా? ఓపెన్ గా చెప్పు. బాధ ఏం లేదు, ఎందుకంటే నా కోపం వచ్చినప్పుడు తాగితే నేను ఊకోను, నాకు నచ్చదు తాగడం. తాగి చాలా మంది ఖరాబ్ అవుతారు. మరి మీ ఆయన కూడా తాగుతుంది, చెప్తే విన్నటోడైతే చెప్తాం.
తాగి ఖరాబ్ అవుతారని ఆయన తెలివి ఆయనకు ఉండాలి. మనం అంటే ఇప్పుడు తాగడం తప్పు కాదు, ఒక లిమిట్ వరకు ఉండాలి. ఎందుకంటే కొన్ని దోస్తాన్లు కావచ్చు, కొన్ని లెక్కలు కావచ్చు, కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మర్యాద అనేది అనే ఉంటది. మా అన్నయ్య వాళ్ళు అట్లనే తాగి అట్లే చెడిపోయారు. అందుకే నాకు తాగడం ఇష్టం ఉండదు. తాగిన వాళ్ళు అన్నా కూడా చిరాకు వస్తుంది. మరి మీ ఆయన తాగుతుంటారు? ఆయన లిమిట్ గానే తాగుతాడు. ఎప్పుడో ఒకసారి తాగినా కూడా ఉరుతాడు అంతే, పంటలే గాని. నేను ఒక విషయం చెప్పాలా, ఇట్లాంటి వాళ్ళ మనసు గెలుచుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సీరియస్ గా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటోడు అందరికి నచ్చడు. అందులో నేను కూడా ఒకరిని. ఏదైనా మొహం మీద మాట్లాడదాం కానీ ఎక్కువ మందికి నచ్చను. అయినా మొన్నటిదాకా నేనంటేనే ఇష్టం ఉండేది, కానీ నేను తాగి ఇప్పుడు మధ్య తాగుతుండని తిట్టడం వల్లనే కొంచెం అట్లా ఉంటాడు. కానీ నేనంటే ఇష్టం బానే. ఎంకన్నా ఏంది పరిస్థితి? చెల్లెలు తిడుతుందని ఇష్టపడతలేవా? ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఇష్టమే కానీ పోని పులీడు ఉందని తెలియదు ఆమె. పెద్ద కోడలా? ఎంకన్నా చెప్పు. ఇష్టమే కానీ ఎందుకు కొంచెం బావదిక్కు మలిచింది మనసు అప్పుడప్పుడు చూస్తా. అంటే బావని పులిగా కలుపుతున్నావా నువ్వు బావకి? ఆయన అప్పుడప్పుడు ప్రేమ చూసుకుంటున్నాను. అప్పుడప్పుడు ప్రేమ చూసుకుంటాను నేను. నీకు మీ పెద్ద బావ అంటే ఎంత ఇష్టం చెప్పన్నా? ఇంకన్నా ఇంకా చాలా ఇష్టం. మీ చెల్లె మీ బావని ఏమన్నా తిడితే ఊకుంటాను? ఏం చేస్తావు? అంటున్నావు కారం పోతా. ఎవరికి? మీ బావగా? ఆహా, మీ చెల్లె ఏమన్నా అంటేనా? మీ బావ కనిపించగానే ఏమంటావు నువ్వు? ఏమో పెంచుతుండన్నావు గమ్మ నువ్వు. మీ బావ కనిపించగానే ఏమో అంటాను. నువ్వు ఊసరి లెక్క రంగులు మార్చుతావు. నేను ఇప్పుడేమో పెళ్లి చూపులోకి వచ్చినా మీ ఊరికి సిగ్గుబన్నీకి. ఎవరికి? ఈ ముఖం ఎవరికన్నా నచ్చుతుందా అన్న? నీలా ఇట్లా క్యూట్ గా ఇట్లా 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 మెత్తగా ఉండాలి ఇట్లా. చిలిపి బాయ్ నువ్వు. అన్న ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈయన ఈ హైట్ లో ఉన్నాడు కదా, ఎప్పుడన్నా నీతో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా మీ బొమ్మరదేంద్ర ఇట్లున్నాడు అట్లున్నాడు అని ఏమన్నా మాట్లాడాలి? అడిగారు. అడిగితే ఇక అది పరిస్థితి అట్లా వచ్చింది. అది వాళ్ళ వంశాన్ని కూడా ఎవరు లేరు అట్లా. సరే అది అని చెప్పాను. ఓకే. ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్నేళ్ళు అవుతుందన్న మీ పెళ్ళి? 9 అవుతుందన్న. 11 అవుతుంది. 2013. ఇప్పుడు మీ దాంట్లో మీ మామ వాళ్ళు కానీ మీ అత్త కానీ ఇప్పుడు ఎవరు నిన్ను మంచిగా చూసుకునేది? మీ అత్త మంచిగా చూసుకుంటారు, మీ మామన? ఇక ఇద్దరు బాగానే చూసుకుంటారు. చాలా తెలివి ఉంది నీకు. నేనే అందరి దగ్గరికి రసం విడతాను, నా దగ్గరికే విడతాను. అందుకే నా అంత ఇష్టం, బాగా తెలివంతుడని. ఐ లవ్ యూ చెప్పు మీ బావకి. కిస్ మీ బావ. ఎంత మందు తాగిపిస్తాడని మీ బావ ఇష్టం నీకు? ఎందుకు ఇష్టం బావ? ఎందుకు ఇష్టం? మందు తాగిపిస్తాడని. ఇప్పటి నుంచి ఏది దాగిపోయాడు? ఎట్లా తాగిపోయాడు మరి? కారం పోతా ఏడా నువ్వేమనకి మోరదొప్పను నువ్వు. ఓకే. ఇప్పుడు మీ ముగ్గురు అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములలో నీకు ఎక్కువ బాండింగ్ ఎవరితో ఉండేది? మా స్వరూప చిన్న చెల్లెనా? రెండో చెల్లె. ఇప్పుడు బాండింగ్ అట్లనే ఉంటుందా? మాట్లాడుకుంటారా? ఇప్పుడు మీ ఏం అవ్వదు ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కలుపుకుంటారా? కొన్ని అనుమాన కారణాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా లాస్ట్ కు పెద్ద మనుషులు ఏమంటే ఏదన్నా చేసిన తల్లిదండ్రులు కలవాలి, పోవాలి, అక్క చెల్లెండ్లే పోవాలి, రావాలి, పోవాలి అనేది కొన్ని పెద్ద మనుషులు చెప్తా ఉంటారు. అవును. వాళ్ళు మనస్పార్థం కొద్ది రోజుల వరకే, అంటే ఒక 3-4 నెలలు కొద్దిగా ఇబ్బందికరంగా మీరు నాతో మాట్లాడకుండా నేను మీతో మాట్లాడకుండా ఇక రాను వాళ్ళకి తెలిసి వచ్చి ఆ రోజు మా వాళ్ళు చెప్పిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురైన తర్వాత
ఉమ్, అప్పుడు అక్క బావ మా ఉన్నారని చెప్పేసి ఇంటికి రావడం, తల్లిగారింటికి రావడం పోవడం. ఉమ్. అయ్యి. ఓకే. మీ ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది అక్క? ఇక చాలా ఉంటాయి. చాలా ఉంటాయి అంటే ఫన్నీ చెప్పు, పర్సనల్ వద్దు మాకు. ఫన్నీగా, జనాలకు ఏదైనా ఫన్నీ కావాలి, పర్సనల్ ఎందుకు? ఫన్నీగా తాగుతాడని గొడవ పెట్టుకుంటావా? కాదు, నిన్ను ఎక్కువ ఎవరు తిడతారు? నువ్వు ఆయన తిడతావా, ఆయన నేను తిడతాడా? ఆయన నన్ను అంటే నేను ఏదన్నా కారణం వల్ల తిడతా, ఆయన తాగొస్తే తిడతాడు. ఆ, తాగొస్తే నువ్వు ఇట్లా అట్లా, నువ్వు మీ చెల్లెళ్ళు అట్లా, నువ్వు ఇట్లా కాదా అని అంటున్నావు. ఇక కోపం వచ్చినప్పుడు ఇక నిన్న అనకపోతే ఎవరు అంటారు? బయట వాళ్ళు అంటే ఊరుకోరు కదా ఇక. ఉమ్. ఆ, ఇప్పుడు ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. నువ్వే పుణ్యాను, ఎందుకంటే మగ పిల్లలు కానీ సుఖపడ్డాడు వాళ్ళు. ఇప్పుడు మేము ఎట్లా చేద్దాం మరి? బామ్మది పెళ్లి చేద్దామా ఏంది? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం ఇక. మీ బావ కన్నా ముద్దు పెడతావా లేదా? ఎంకన్నా? ఓ గాండ్రేసి పులి అవసరం లేదు. అవసరం లేదా? నాకు వేరే ఉంది అమ్మాయి. వేరే ఉంది అమ్మాయి? హైదరాబాద్ ఉన్నాయి కదా. హైదరాబాద్ అమ్మాయిని చేసుకుంటావా? మరి నాకున్నట్టు పెద్ద కార్ కావాలి. మరి 22 లక్షలు పెట్టి కారు కొనాలా? నేను నేను పోరి కోసమే కొన్నా దాన్ని. మరి నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు హైదరాబాద్ లో? కొత్త కారు వేస్ట్. మరి ఏది కొంటావు? లూనా కొనుక్కుంటావు ఒకటి? లూనా కొంటావా? 2 చక్రాలా 3 చక్రాలా? 3 చక్రాలు. రిక్షా కొనుక్కుంటావా? ఆహా, 3 చక్రాలు. ఆటో కొనుక్కుంటావా? బండి స్కూటీ. ఏది? హ్యాండిక్యాప్డ్ స్కూటీయా? ఆ, ఇస్తానరా మరి? ఇంకా లోన్ పెట్టాను కానీ బాగున్నాడు, అడుగు మరి. అడుగు మీ బావని, అడుగు బండి కొనిస్తాడు. ఇంకా రాలే. ఇంకా మీ బావని అడుగు. ఇంకా బాగున్నాయి. నిద్ర వస్తుందా? ఆకలి అవుతుందా? అమ్మాయి గుర్తుకొస్తుందా? ఎక్కడ అమ్మాయి? మరి అడుగు, మా బావ దానికి పోదాం దా అన్నా, మరి నాకు పెళ్లి చేస్తలేరని అంటే ఇప్పుడేమో సప్పుడు చేయకు. నాకు ఆగలేదు దాని ముందు. ఎప్పుడు ఆకలేనా? తిందాం ఇది అయిపోయినాక. చిన్న మీ మీ బావ మీద వాడు ఎప్పుడన్నా ఏడవాలనిపించింది అన్న? అట్లా ఉండదు. ఎప్పుడు కానీ ఏదైనా ఏడవాలనిపించినప్పుడు బాత్రూమ్ పోయి ఏడుస్తావు, స్టార్టింగ్ పోయి ఏడుస్తావు. ఏడవైతే ఏడుస్తావుగా అందరి ముందు. అందరి ముందు ఏడుస్తానా? మరి మొన్న మేము స్టూడియోలో అందరు ఉన్నప్పుడే మొహం అయితే పెడుతుంది, ఏడుస్తుంది. యాక్టింగ్ చేసినవాడా? ఇవి కూడా వచ్చాయి, ఈ లలిత కళలు కూడా ఉన్నాయి మనతనా? ఓకే. మీ మీ చెల్లెకి ఎంతమంది పిల్లలు? అందులో ఎవరు ఇష్టం నీకు? మీ పెద్ద చెల్లె పిల్లలకి ఎక్కువ పెద్ద కోడలు. ఏడుంది పెద్ద కోడలు? ఆమెనేనా ఇష్టమా? ఎందుకు ఎందుకు ఎందుకంత ఇష్టం? మంచిగా మాట్లాడదా నీతోని? నీతో మంచిగా ఉండాలి, ఎక్కువ చికాకు చేయొద్దు నేను. మీ బావ నువ్వు కలిస్తే ఏం తింటారు ఎక్కువ? అన్న ఏం అడుగుతాడు? పెద్ద కూర అడుగుతాడు, ఏం అడుగుతాడు? ఎక్కువ చికెన్ తెస్తాం. చికెన్. చికెన్ ఎంత తింటావా? 2 పీసులు అట్లా అంత తింటావా? మీ బావ ఎంత ఇష్టం నాకు ఇట్లా చేయలతో చూపి, మీ చెల్లి ఎంత ఇష్టం చూపి. ఇష్టం బావ, చెల్లె ఓకే. ఇప్పుడు ఎట్లా మరి? మరి ఇప్పుడు మీ అమ్మనైనా కాళ్ళు కడగాలనా? సరే, మీ అత్తమామ కడుగుతారేమో నీకు. ఇప్పుడు అత్తమామని అడుగుమంటావా, లేదంటే పిల్లని కిరాయికి తెద్దామా? 4 రోజులు పెళ్లి మందం అన్న. ఎప్పుడన్నా డిస్కషన్ అయిందన్నా, ఈయనకి పెళ్లి చేద్దాము, ఏమైనా పిల్లని చూద్దాం? ఏదన్నా అనుకోలేదు ఇంతవరకు. ఎవరిని కూడా మనం అడగలేదు, చేయలేదు. ఎందుకు మళ్ళీ ఏదో మాట ఆ మాట ట్రాఫిక్ రాలేదు, ఇంకా రాలేదు అసలు. మరి ఆయన పిల్ల కావాలంటుండ? ఎవరికి కూడా అంత ఆలోచన అడిగిందంట కదా అమ్మని ఇట్లా? వాళ్ళ అమ్మని మీరు ఉన్నప్పుడు మీరున్నప్పుడు మాకు తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలియదు. అడిగిండు కానీ మంచి మంచి వాళ్ళే ఈ సంసారం చేయలేకపోతారు. ఎట్లా పింఛన్తో నడిపిస్తాడు. ఇంకో ఆమె కూడా పింఛన్ ఆమె కూడా మీతో అంటుండే, నా చెల్లె నాకు కూడా పెళ్లి చేయరా అట్లా. అమ్మ నాన్నతో గొడవ చేస్తుండే, అందరికి పెళ్లి చేసిన నాకు చేయాలి. వామ్మో తుస్సో, ఇది బాంబేది ఏమనుకున్నా నేను. ఎవరు విసుకలే బుగ్గలు? బాంబు ఆడ పెట్టిన నాన్నే పెడతా.
అమ్మో తోపువేను. ఎట్లా ఎట్లా కవర్ చేస్తుంటారు మరి ఆయన పెళ్ళి అని అడిగినప్పుడు? ఇక కొద్దిగా చికాకు అవుతాం. మా నాన్నే ఓపిక చాలా ఉంటది మా నాన్నకి. ఆయన ఏది మాట్లాడినా నవ్వుతుంటాడు కదా మీ డాడీ? మా నాన్న ఏమన్నాడు, కొట్టాడు ఏమన్నాడు. ఎప్పుడో ఈయనే పోయి కట్టె తీసుకొని పోయినప్పుడే కోపం వచ్చినప్పుడు కొడతాడు కానీ ఎక్కువ కొట్టరు. ఏమంటారు ఆయనకి ఏం తెలుసు? ఏదో ఒకటి చెప్పి వదిలేస్తారు. సంధానిస్తారు అటు ఇటు చేసిగా. కూల్ అవుతాడా మళ్ళా? కూల్ అవుతాడు. కూల్ అవుతాడా? చాలా సేపటి కూల్ అవుతాడు. లేచిండంటే చాలా ఒక అర్ధగంట పడుతుంది ఆయన కవర్ చేస్తాను. ఎప్పుడన్నా ఇంట్లోకి వెళ్ళిపోతా నేను ఉండా అట్లా 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 ఏమన్నాడా? ఉంటే ఇంట్లో నుంచి అందరు వెళ్ళిపోవాలి, నాది ఇల్లు అంటాడు. ఎంకన్నా నీదేనా ఇల్లు? ఓకే సూపర్. ఎంత కొన్నావే అది? చెప్పి ఇప్పుడు మీ బావని అడుక్కొని పోదాం, ఎంత వెయిట్ కొన్నావు? ఇంత కొందాం ఇప్పుడు పైసలు తీసుకొని పోయి. ఆ జాగ మొత్తం నువ్వు కొన్నదేనా? 80 లక్షలు. 80 లక్షలు? 80 లక్షలు అంటే ఎన్ని లక్షలు ఎన్ని కావాలి తెలుసా? 80,000. చెప్పు చెప్పు నువ్వు చెప్పు. చెప్పు. ఇక కూర్చుందాం పంచాయతీ దిగదాకా. మీ బావని కూడా పని కొనియొద్దు ఇలా. కోపం అనగానే ముక్కు ముంగిసది లేచినట్లు లేస్తుందిగా. ఇప్పుడు మ్యాక్సిమం మీ బొమ్మర్దులలో ఒక బొమ్మర్దికి ఏదో ప్రాబ్లం అయ్యి వైఫ్ కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎందుకంటే 8 మంది పెళ్ళిళ్ళు అంటే 7 మంది పెళ్ళిళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ ఎప్పుడన్నా మీ అత్త మామ మీతో చెప్పి బాధపడు? చాలా చాలా పాపం వాళ్ళు ఏడ్చుడు. ఇప్పటికి ఇంకా 7-8 లక్షలు అప్పు ఉందన్న. మరి ఎట్లా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముసలోళ్ళు అయిపోయారు. మీ అమ్మ ఏడ్చింది. ఈ తుసు తిడుతుంది అన్నారు కానీ జర ఈయననే బుల్లెట్ బాంబు ఈయననే జర ఎక్కేటట్టున్నాడు గట్టిగా. ఆడికి వచ్చినాక అర్థమైంది. అయితే మా పెద్ద బామ్మది హెచ్ఎం నర్సరీ చేస్తా ఉండే. ఎన్ని హెచ్ఎం నర్సరీ అడతారు మన గట్కేసారు. ఓకే ఓకే. ఆయన ఫస్ట్ జీతం కాంచి 7,150 రూపాయల కాంచి ఇద్దరు భార్య భర్త చేస్తా ఉండాలి. చనిపోయినా? చనిపోయినాయి. ఓకే ఓకే. వాళ్ళిద్దరుగా చేస్తా ఉండే. తర్వాత నేను పోయినా హైదరాబాద్కి వచ్చినా. హైదరాబాద్కి వచ్చి నేను పోయిన రోజు 7,150 రూపాయల నుంచి 7,500 పెరిగినాయి. సూపర్. ఇక రాను రాను జీతాలు పెరుగుతా ఉంది. అంటే అప్పుడు మేనేజర్ జనార్దన్ సార్ అండి. ఈయన మా బామ్మది కొద్దిగా డ్రింకింగ్ తాగడంతో భార్య భర్త గోడ పెట్టుకోవడం చేయడం. సరే ఆయన 10 రూపాయలు చేతుల నుంచి నాన్నకు పైసలు వేయడం. నాన్న ఇది కొందాం అది కొందాం అని చెప్పేసి పెద్ద ఆయన ఎప్పుడైతే కొద్దిగా పరిస్థితులు ఆయన ఒడిదుడుకు జరిగినాయో ఆయన కాలం చేసిన తర్వాత మొత్తం వరస్ట్ అయిపోయినట్టు. కొంచెం ఆయన పెద్ద చూసుకున్నట్టు జర సంసారం ఏదున్నా కానీ ఈ రోజు నేను ఈ రాంపురం నుండి కుమ్మరికుంట్ల పోయినా అంటే ఫోన్ పోయేది బాగా వచ్చిండు. ఏమన్నా తీసుకురారు? ఏదన్నా ఖర్చు ఫోన్ చేసేవాడిని. పలానా కాడికి నా పేరు చెప్పు. ఆయన నెల రోజులకోసారి 3 నెలలు 2 నెలలకోసారి వస్తూ ఉంటాడు. వచ్చి అన్ని ఏం కావాలి ఇచ్చుడు పోడు. మళ్ళీ ఆయన కేసం పెట్టుబడి కోసం ఇచ్చిపోతాను. ఓకే అక్క, ఇప్పటి వరకు మీ అమ్మ నువ్వు పర్సనల్ గా మాట్లాడు. పర్సనల్ గా మీన్స్ ఎప్పుడన్నా మీ అమ్మ నువ్వు ఒకరి మీద ఒకరు ఏడ్చుకొని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా తలుచుకొని ఏడ్చిన సందర్భం? మా అమ్మ మా నాన్న నా చిన్నతనం నుంచి పని చేసేటోళ్ళు. మా అన్నయ్యలు కూడా సపోర్ట్గా ఉండి అన్ని చేసినప్పుడు ఏ బాధలే. ఇప్పుడు మా అమ్మ మా నాన్న చాలా ఇబ్బంది. మా అన్నయ్య చనిపోవడం వల్ల మా వదిన అసలు ఇంటికి కూడా రావట్లేదు. ఏమన్నంటే మా అమ్మను మా నాన్న బయట వేస్తుంది. మా అమ్మ వాళ్ళు అట్లాంటి వాళ్ళు గారు. మా నాన్న కష్టం చేసి కూడా ఒకరిని జాగేటోడు కానీ స్వార్థంగా ఉండేటోడు కాడు. బయట వేస్తుందంటే ఏ విధంగా? బయట వేస్తుందంటే మంచి వాళ్ళు గారని బయట వేసుడా? ఆమెకు ఆస్తి పంపకం కావాలి. ఏముంది అన్నాడు? ఉందే 1 ఎకరం. ఇప్పుడు చిన్న అమ్మాయి పైసలు చిన్న అమ్మాయి మా చిన్న చెల్ల లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది. ఆమె కొన్ని పైసలు మా అమ్మ వాళ్ళ కాడ ఉండే. ఏదన్నా ఉంటే ఇద్దరి మధ్య, మా అన్నయ్య మధ్య, మా నాన్న మధ్యనే ఉండేది. ఏదన్నా విషయం ఉంటే మాకు ఎవరికి చెప్పేటోళ్ళు గారు. వాళ్ళే చూసుకున్నట్టు లేదు. ఫ్యామిలీ విషయం మొత్తం మా అన్నయ్యకి మా నాన్నకే తెలుసు. మా అమ్మని గీట ఇన్వాల్వ్ కానివాడు మా అన్న.
మా పెద్ద అన్న ఏదంటే అదే వేదం. మా నాన్న కూడా అది కావాలరా అది కొనుక్కుందామంటే అది కొనేసేటోడు. పెద్దన్న అలాంటి ఫ్యామిలీ ఆగమైంది. పెద్దన్నతోని లాస్ట్ అయింది అనుకోవచ్చాక. ఇప్పుడు వీళ్ళు కవర్ కావాలంటే మా చిన్న తమ్మునికి అంత ఓపిక లేదు. వానికి యాక్సిడెంట్ అయింది మొన్న. అవును, తలకాయకి దెబ్బ తాకిందంట. ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అవును. మా నాన్నకు అంత ఇప్పుడు మా నాన్న చాలా అన్ని ఏది ఉన్నా ఎవరన్నా కోపడ్డా ఏం చేసినా కూడా అంత ఓపికతోనే నడిపించేటోడు. అలాంటి మా నాన్నకి ఇప్పుడు అంత లేదు. ముసలాయన అవుతుండు కాబట్టి ఓపిక అనేది ఉండదు. జర మనం మందులు ఏమైనా తీసుకుంటాడా? ఏం లేదా? షుగర్ బీపీ ఇట్లా ఆహా, ఏం ఏం లేదు. ఎంతున్నా ముసలాళ్ళు అయినా కొద్దికి కొంచెం ఓపిక అనేది తగ్గిపోతుంటది. ఇప్పుడు ఇంట్లో ఓపిక ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈయనకు చిన్న మనదాకా ఓపుకుండే. ఉమ్. వినాయక చవితి మా అన్నయ్య సంవత్సరం నాడే కుల పెద్ద మనిషిని తీసుకురాని పోయిండు. ఉమ్. పోయి తీసుకొని వస్తుంటే వినాయక చవితి Accident అయింది. రోజు బండి వీళ్ళ ఊర్లోనే ఆ గుడి దగ్గరనే కొద్దిగా ఉంటాను ఆ బైక్ టు బైక్ యాక్సిడెంట్ అయింది. అయ్యో. యాక్సిడెంట్ అయ్యి అయితే వాళ్ళందరూ 6 వాళ్ళ లక్షలు ఫ్రెండ్స్ మొత్తం వస్తారు అని చెప్పేసి మేము అన్ని అరేంజ్ చేసినాం. బల్లాలు గట్టిన వేసి కుర్చీలు వేసుకొస్తారు. ఉమ్. వస్తుండని చెప్పిండు. బాగా వస్తాను తీసుకొస్తాను అన్ని అరేంజ్ అయ్యి బాగుంటే చేస్తాను. ఒక గౌన్ల పిల్లగాడు తెలిసిన అతను అన్న ఇట్లా సంగతి మీ బామ్మ దెబ్బ తాకింది రా. అయ్యో. ఎమ్మడి స్పాట్ ఆడి వేసరికి ఒక్కటి దగ్గరకు వచ్చి నాతో లేడు. ఉమ్. తెల్లంగి నల్ల ప్యాంటు ఇట్లా అది పచ్చ ప్యాంటు ఇట్లా అమాంత తీసుకొని ఆటోలో కూర్చోబెట్టుకున్న బ్లడ్ మొత్తం గారుతా ఉంది. ఈ ముక్కలకి నోట్లకి చెవులకి మొత్తం గారుతా ఉంది. అసలు మన మేకపోతుని కొత్తగా పోత చేసింది అట్లా అంత ఘోరంగా. ఇక బతకాడు అని చెప్పేసి అన్నారు. అంబులెన్స్ దంతాల పెళ్లి పోయిందాక టబ్ స్టేషన్ దగ్గర పోయినాక అంబులెన్స్ వచ్చింది. పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాక ట్రీట్మెంట్ చేశారు. ఆయనను నా వల్ల కాదన్నారు. అప్పటికి వేరే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఆడ నా వల్ల కాదన్నారు. ఎవరి నుంచి అవుతుంది ఏం కథ అని చెప్పేసి అని ఇది మా ఊరి ఒక సర్పంచ్ చేసిన అతనికి ఫోన్ చేసినాం. బాబు గిట్ట సంగతి ఇట్లా అక్కడ కూడా పోయినాం. ఆడవ నుంచి కాకపోతే అండర్ బ్రిడ్జ్ దగ్గర హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ అడ్జైన్ చేసినాం. ఒక రోజుకి వచ్చేసి 60,000-70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. డాక్టర్ ఒకటే గ్యారెంటీ చెప్పిండు. మీ బామ్మర్దిని శ్యామగా తోలే బాధ్యత నాదన్నాడు. మాట ఇచ్చిండు. కానీ ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత మాత్రం నీకు మాట ఇస్తా, అప్పటిదాకా నేను మాట ఇవ్వలేను, నా వల్ల కాదని చెప్పిండు. అన్నం లేదు ఏం లేదు. అసలు నా చేతులకి ఎంత బ్లడ్ అయిపోయింది అంత. ఇక ఆడికి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్ని బట్టలు ఇట్లా కొనుక్కున్నాం. ఆడికి ఇక మా కన్ను రోజు తీసుకుపోవాలంటే మా ఇబ్బందికరం ఉంది. రోజుకి 60,000-70,000 కావాలి. ఏడైదు హాస్పిటల్ సూర్యాపేట కాదు, వరంగల్ దగ్గరేనా మీకు? దగ్గర అంటే ఒక 80 కిలోమీటర్లు. మా ఇంటికి ఫోన్ చేసింది. మా అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య సంగతి నాకు రూపాయి బిల్లు ఎట్లున్నా ఒక నాకు 20,000 కావాలంటే మా అన్న ఏం చేసి మా అమ్మలో అక్కడ ఉంటే పైసలు నాకు ఫోన్ పే చేసి 20,000 తీసుకున్నాం. 20,000 తీసుకొని వీళ్ళని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయండి సార్ అని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టి ఏదన్నా నువ్వే బాధ్యత అని చెప్పేసాను. నా దగ్గర సైన్ పెట్టించుకున్నాడు. ఈమె చిన్న పిల్ల ఉంది మాకు. ఈమెకు వాళ్ళ ఏసీలో పేషెంట్ ఏమంటే ఒక్కడే ఉండాలి. అది కూడా ఎవరు బయట ఉండాలి, అది లోపల కాదు. ఆయన దగ్గర పోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మన అంబేద్కర్ బొమ్మ కాంచి ప్రైస్ మిల్ దగ్గర నుంచి ఎటు తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. సుడి తిరిగి రావాల్సిందే. ఎటు తిరిగినా సుడి తిరిగి రావాల్సిందే. ఆయన దగ్గర పోయి ఒక్క మనిషి పోవాలి. తెలిసిన వ్యక్తి మాత్రమే. ఇప్పుడు మీకు తెలుసు ఆయన మీ ఏ రూమ్ లో వేసిరే కథ. ఆయనకు ఒకటి సపరేట్ బెడ్ ఏసీ గీసీ. తర్వాత ఎన్ని రోజులు కవర్ అయ్యండి అన్న? ఆయన 8 రోజుల తర్వాత కొద్దిగా సోయి వచ్చింది. అది పోయినాక 4 రోజులు పట్టింది. 8 రోజుల తర్వాత కొద్దిగా సోయి వచ్చింది. 8 రోజుల తర్వాత కొద్దిగా సోయి వచ్చినాక ఆయన ఏం చేసిండు అన్నాడు, డాక్టర్ అన్నాడు కదా, బాబు చాలా వరకు కవర్ అయిపోయింది, కొద్దిగా మెడిసిన్ రాస్తున్నా, దీంతో కవర్ అవుతుంది. అప్పుడే మనకు పాలు కానీ పాలతో పంపేయడానికి పాలతోడు కానీ బెడ్ తోడు కానీ మేము తినిపిస్తా ఉన్నాం, మీకేం బాధలేని చెప్పాను. ఎట్లా ఎవరిని చేసి అడిగినా, ఎవరిని తెలిసిన బంధుత్వాలందరూ అడిగినా వాళ్ళ సహాయ శక్తులు వరకు. ఇక అన్నదమ్ములు అంటే ఒక నిమిషం చెప్పు. సహాయ శక్తులు ఉన్న వీళ్ళ దగ్గర చుట్టాలందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చిన, కానీ 50,000 ఇచ్చిండు. మరి నేను ఈ ఊళ్ళకి కొన్ని ఒక 60-70 నుంచి తీసుకుపోయాను.
ఇక బయట ఇట్లా తీసుకుపోతూ ఆయన ముసలైన బంగారం కుదబెట్టి నిన్ను కుదబెట్టుకుంటూ ఇక వీళ్ళ చుట్టుపక్కల చాలా మందిని అడిగాడు. ఊళ్ళో రైతులు కొంతమంది తెలిసిన వాళ్ళని. ఇప్పుడు మేజర్గా సర్పంచ్ ఇలా పడతాను నేను నాకు అని చెప్పేసి ఆయన కొన్ని డబ్బులు ఇచ్చిండు. అవన్నీ తీసుకుపోయి లెక్కలు వేసిన తర్వాత అలా కొద్దిగా అప్పటికిప్పటికి అప్పుడు చూసి బాగా నేను ఇప్పుడు ఇంటికి పోదాంపా బాగున్నాడు. సెట్ అయింది అప్పుడు చెట్టు అయింది. ఈ ఏల్ ఫింగర్ పెట్టిన కరెంట్ ఉంటుంది కదా, ఈ ఉడే బీకేషన్ ఇవన్నీ బీకేషన్ బాగా ఇంటికి పోదాం పని బయటకు వెళ్తాను. ఈ ముక్కు కొద్దిగా ఇటు క్రాస్ అయింది. ఈ ముక్కు ఆపరేషన్ చేయాలి. ఓకే, ఎట్లా ఏం చేయాలని ఆలోచన చేసి బాగా పెద్ద బాధతో ఉన్నాడు. ఆయన చూస్తాను ఏర్పడుతుంది, ఇది చూడబోతున్న పరిస్థితులు ఉన్నాయి. ముసలైన కాడ పైసలు కనీసం వీళ్ళకి భోజనంగా మంచిలు తిని ఆడ కొనుక్కునే పరిస్థితులు లేదు. ఆడ అది ఘోరమైన పరిస్థితి ఉన్నది. అడగరా అని అందరిని అడిగాను. దేవుని దయలో పైసలు పుట్టినాయి, వెనక ముందైనా పైసలు పుట్టినాయి. లాస్ట్ టైం ప్రతి ఒక్క బిల్లు ఇవ్వడంతో సహా రేపు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ప్రతి ఒక్క బిల్లు సేవ్ పెట్టుకోరని చెప్పేసి అని నేనున్నా లేకున్నా నాకు ఎట్లా ఎవరు మనం అందరూ ఏంటంటే పైసలు పుట్టవు. అవును, ఫోన్లతోటి మనం నడిపితే కాదు, అది ఊర్లోకే పోవాలని చెప్పేసి అని నేను మా మామ వీళ్ళని ఉంచి ఆడిని తీసుకురాని ఇక మా ఇంత బంగారం నాకు మాది ఇంటికి కుదబెట్టి మళ్ళీ ఇన్ని పైసలు తీసుకొచ్చాను. డిశ్చార్జ్ అయ్యే రోజు ఇన్ని పైసలు పెట్టుకొని ఆడికి ఇంటిని హాస్పిటల్ ఈయన దెబ్బ తాకిన కానీ మొదలు పెడితే ఇంటికి తీసుకొచ్చేది. ఈరోజు మొన్నటి కూడా రీసెంట్ దాకా కూడా పెడతానే ఉన్నారు. ఎంత అయిందన్నా ఓవరాల్ గా? ఆ రోజు మేము హాస్పిటల్లో బిల్లు కట్టింది 6 లక్షల రూపాయలు కట్టినాం మొత్తం ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ నాకు టెస్ట్ల కోసం మరి వేరే హాస్పిటల్ మళ్ళీ 7.5 కావచ్చా మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు ఎట్లా ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మైండ్ ఏమన్నా కొద్దిగా నన్నట్టు కోపం ఏదన్నా మనం 2 సార్లు అన్నాం అనుకో నిమ్మలంగా అనాలి. ఏదన్నా కొంచెం టెన్షన్ తోని చెప్పినా లేకపోతే మనం ఏదన్నా కోపంతో గజ్జయ్య కంటే ఆయనకి కోపం ఎక్కువ వేసి పెడతానే ఉన్నాడు. అంటే యాక్సిడెంట్ ముందు కూడా అట్లనే ఉండేటోడా? అంత ఫ్రీగా ఉండదు. అలాంటి వాడు కాదు. అప్పుడు కొంచెం ఓపికతోటి వెళ్ళిపోయేది. మనం ఏదైనా గద్దిస్తే అది ఆడ ఇచ్చిపెట్టిపోయేది, కానీ ఇసిరి కొడతాండు దేన్ని తీసుకుని ఏది పెడితే డాక్టర్ చెప్పింది ఆల్రెడీ ఈయనకు కొద్దిగా, ఎందుకంటే పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇస్తున్నాం కొద్దిగా ఆయనకు వేరే అనుకోకరు కానీ కొద్దిగా నిమ్మలంతో ఆయనకి ఏ చెప్పినా కొద్దిగా నిమ్మతోటి ఇది వైబ్రేటర్ పెట్టాలి ఆయనకు. ఆ వైబ్రేటర్ తోటి కొద్దిగా ఇప్పటికి కూడా ఆయనకు టాబ్లెట్ వాడుతూ ఉండాలి. ఈయనకి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా వాడతారన్నా? నార్మల్ అయినా మంచిగా నార్మల్ ట్రీట్మెంట్ అప్పుడే చిన్నప్పుడు అన్నారట, కానీ మా అమ్మ వాళ్ళకి శక్తి లేదు, అప్పుడు డబ్బులు లేక ఆపేసారంట. ఇప్పుడు పనికి వెళ్తున్నాడా అబ్బాయి మీ చిన్న బొమ్మరు? రీసెంట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేటలో ఉన్నాడు. వాళ్ళ రెండో కన్నయ్య దగ్గర ఉన్నాడు. తల మీద ఏం వెయిట్ పెట్టొద్దు అని అంటే మామూలుగా ఖర్చులకు పైసలు లేవు, ఏం లేవు. పెద్దనే చనిపోవడం వల్ల మా వదిన పోయి హైదరాబాద్ లో ఉన్నది. ఆమె ఏదన్నా సాయం చేసి మరి ఇంత భూమి ఉంది మేము పిల్లలు ఆమెకి ఆమె పిల్లలు ఆమె చదువుకున్నాడే ఎక్కువ. ఆడపిల్ల బయట ఉండేదని తీసుకోవాలంటే ఇక ఆమె పంపించాలంటే కూడా అనుడు కూడా కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఆయన ఉన్నంత సేపు అయితే చూసిండు. ఫ్యామిలీ విషయంలో కొంచెమన్నా మన వరకు మరి ఎట్లుంది ఏం సంగతి అని రావడం చూడడం కూడా. ఇంట్లోనే లేనప్పుడు ఇంకేడు వస్తారు ఇక అయిపోయాయి. ఇక ఎట్లేనికనే ముందు అన్నట్టుగా ఉన్న శాస్త్రమే కదా అక్క. ఇప్పుడున్న వదినేళ్ళలో ఎవరు ఇంకా ఇప్పుడున్న వాళ్ళంతా ఓకేనా? ఫైనా? అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు చెల్లెళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక చెల్లెకు 4 కొడుకులు. వామ్మో, 2 కామల పిల్లలు అక్కడనే ఉన్నది కుమ్మరకుంట్ల కానీ. ఒక చెల్లెకు 3 బిడ్డలు. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఈయన మరి మీ బామ్మర్ది బాగా ఫేమస్ అవుతుండు. మరి నెక్స్ట్ ఈయన అటు ఇటు దింపడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లలంటే ఊరు పిల్లలంటే అటు ఇటు చేసి ఇందాక తెచ్చిర్రు, కష్టపడి అటు ఇటు తెచ్చి ఎంకన్నా మళ్ళీ బయటికి తెచ్చిర్రు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఇక ఎట్లుంటది వాళ్ళ ఇళ్ళలో కూడా ఏంద్రా ఇట్లా తిరుగుతారు అనే ముచ్చట్లు ఉంటాయి. ఇప్పుడు నేను మొన్న తుస్సో ఎంకన్నా ఇప్పుడు ఈయన ఎక్కడికన్నా తీసుకొని పోవాలి అటు ఇటు అంటే కూడా జర ఇబ్బంది. మొన్న మెట్లు దిగాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ జర ఇబ్బంది ఉంటది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా పోవాలంటే అయ్యో ముసలోళ్ళే. ఎవరిని తీసుకోతావు ఇంకనా? ఏడుస్తున్నా ఏడవ పోంతి. ఇప్పుడు మీ నడిపోయిన దగ్గర ఉంటావా మీ బావ దగ్గర ఉంటావా నువ్వు ఉండాలంటే? సిగ్గుపడుతుండయో.
ఏ పెద్ద బావ దగ్గర ఉంటావా? మీ మీ తమ్ముడు ఎవరో నడిపోయిన ఎవరో ఇష్టం అన్నావు, ఆయన దగ్గర ఉంటావా? ఉంటే కొద్దిగా ఆయన దాగి అంటాడా? ఇద్దరు సెట్ అవుతుంది ఇద్దరికి, నువ్వో సుక్క ఆయన సుక్క. లేదా వదిన మరదలు లేదా? చిన్న ఈయన కంటే చిన్న వాళ్ళిద్దరు వదినే వదినే వదినలో ఏ ఏ వదిన ఇష్టం నీకు? ఇద్దరు వదిన ముగ్గురు వదిన ఏ వదిన ఇష్టం నీకు? ముగ్గురు ఇట్లా కూడూరు నడిపామేనా? నడిపామ ఇష్టం. ఎందుకు నడిపోదునే ఎందుకు ఇష్టం? పెద్ద వదిన ఎందుకు ఇష్టం లేదు? చిన్న వదినే వాళ్ళు నడిపోదునే నడిపామ. బాగానే గుర్తున్నాయి అన్ని. మరి స్కూల్లో పరిస్థితి ఏంది? కూడూరు పోతావా? నువ్వు తిట్టినావంటగా మీ వదిలేను ఎప్పుడు? ఎవరిని తిడతావు నువ్వు ఎక్కువ? నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పు మీ ఇంట్లో? మీ ఇంట్లో ఇష్టం లేని వాళ్ళు ఎవరు నీకు? నీకు బాగా కోపం వచ్చేది ఎవరిని చూస్తే? పెద్ద వదినా మాట్లాడుతా నీతో? మీ పెద్ద వదినే మా వాళ్ళ పిల్లలతో మాట్లాడతావు? మీ కొడుకులతోని ఏమంటది? వాళ్ళతో మాట్లాడద్దు అంటదా? నిన్న ఏమంటది? ఏమన్నదా? మరి మీ బాగా పప్పిస్తావా? ముద్దిస్తావా? ఒకటి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినావు, డైరెక్ట్ సంకల కూర్చో మీ బాగా సంకల. ఓకే. మరి మీ మీ చెల్లె బిడ్డ పెళ్లి చేస్తుందంట, మరి తులం బంగారం పెడతావా లేదా? పెడతావా? ఉన్నాయా పెన్షన్ పైసలు? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఎన్ని లక్షలు ఉన్నాయి? పెట్టాలన్నా నువ్వు మూతి పెట్టి చూడాలి. చూడాలి నువ్వు అప్పుడప్పుడు పోయి ఎంత అయినాయి ఏంది పైసలు. మరి రేపు పొద్దున 1,00,000 రూపాయలకు తులం ఉంది ఇప్పుడు. చూసి వచ్చి చెప్పు మీ చెల్లెకి మరి. ఆ మాట నువ్వు చాలే, నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఒక ఎత్తే వాళ్ళకి. నువ్వు మంచిగా పెడతావా? డ్రెస్ తీసుకున్న డ్రెస్ పాయింట్ మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను కొనిచ్చిన. మన పుట్టినకలు ఇస్తానంటే వచ్చండి చెప్పిండు వాంగనే బాగా కొనిచ్చిండు అని చెప్పిండు. మళ్ళా బాగా సుప్రభాతమే స్టార్ట్ చేసిండు అనుకున్నాను. ఇక నడువు బావ దగ్గరికి పోదాం. ఇక బావ అంటున్నావుగా. జనాలకు కూడా ఎట్లుంటది అంటే ఇలా బావ ఎవరు, ఫ్యామిలీ ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయనకున్న పరిస్థితులు, ఈయనకున్నది రేపు పొద్దున నాకు తెలిసి దేవుని దయ వల్ల ఇంకా ఫేమస్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఆ పిల్లలకు కూడా నేను, ఆ తమ్ముళ్ళకు కూడా అదే చెప్తున్నా. వాళ్ళు కూడా పాపం ఫేమ్ చేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు, అవి వెనక కష్టం ఉంటది. ఎవరికి థ్యాంక్స్ చెప్తావు? ఎంకనా మీ చెల్లెక మీ బాక? ఇద్దరికా? జోకుతుండయో స్టార్ట్ చేసిండు. మరి ఎట్లా చెప్పు, ఎట్లా చేద్దాం మరి? ఇక లాస్ట్ అయిపోయింది, మరి పోదామా? ఏడివాం మరి? బాయ్ చెప్పు అందరికి. బాగా పప్పి మళ్ళీసారి ఇట్లా బ్లాంక్ పోతాను. లేదు లేదు, వీళ్ళిద్దరిది బాగుంటది అటు జోడి. నీకేం చెప్తా? కోడళ్ళని కలర్ చూపించబట్టి తర్వాత ఐ లవ్ యూ చెప్పు అందరికి. ఎందుకంటే ఐ లవ్ యూ చెప్పు. ఎంకనా పెద్దలు కదా, ఇద్దరు పెద్దోళ్ళు ముందు చెప్పాలి. చిన్నపిల్లలు ఏ పాటి పెద్దోళ్ళు. ఓకే అన్న, మీరు కూడా ఎందుకంటే ఏది జరిగినా ఏదైనా ఓకే వ్యూవర్స్, మీరు కూడా ఎందుకంటే ఇంకా సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ చాలా ప్యూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
అప్పులు ఉన్నాయి, ఈయనంటే ఏం చేయడు కాబట్టి ఎంతో కొంత సాయం చేయండి మీరు కూడా, ఎందుకంటే అవసరం ఈయనకి, ఎందుకంటే హెల్త్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక మాటలు ఉంటాయిలే, పెద్ద పెద్ద కోటలు కడతాడు కానీ అన్న జర మంచోడు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అనేస్తాడు మొహం మీద తప్ప, అందరి లెక్క సాటుకు పోయి తిట్టే రకం కాదు. ఏదైనా ఉంటే మొహం మీద ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాడు. మీ అందరు ఇంకా సపోర్ట్ చేయాలి, చాలా మంది ఈయన ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా షేర్ చేయండి, ఈయనని ఇంకా ఎంకరేజ్ చేయండి, ఓకేనా? దండం పెట్టి రిక్వెస్ట్ చేసినా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ముందుకు తేవాల్సిన బాధ్యత మనది. కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ, ఓకేనా?